హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియోలో అయితే బ్లౌజ్కి పైపింగ్ ఎలా వేయాలో చూసేద్దాము. ఇక్కడైతే నేను సింగిల్ పాదాలనైతే యూజ్ చేస్తున్నాను. ఇది రైట్ పాదం ఒకటి, అలాగే లెఫ్ట్ పాదం ఒకటి, రెండు కొనుక్కున్నాను అనమాట. అయితే ఎక్కువ నేను రైట్ పాదాన్నే ఉపయోగిస్తున్నాను. ఇది రైట్, ఇది లెఫ్ట్ అండి. చూస్తారు కదా, రైట్ పాదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాను అనమాట. లెఫ్ట్ పాదం పెద్దగా ఉపయోగపడతలేదు. ఇదిగోండి, ఇది లెఫ్ట్ పాదం అన్నమాట. హోలు లెఫ్ట్కి ఉంది కదా, ఇదేమో రైట్కి ఉంది, రైట్ చేయి వైపుకు ఉంది కదా హోలు, ఇది రైట్ పాదం అన్నమాట. ఈ సింగిల్ పాదాలు కొనాలనుకుంటే మనం షాప్ దగ్గర ఏదైతే మిషనరీ ఐటమ్స్ అన్నీ అమ్ముతారో ఆ షాప్ దగ్గర తప్పకుండా దొరుకుతాయి. చిన్న మిషన్ అంటే చిన్న మిషన్కి తగ్గట్టు పాదాలను ఇస్తారు. అలాగే పెద్ద మిషన్ అండి, నాదైతే పెద్ద మిషన్ షేలా అన్నమాట అని చెప్తే దానికి తగ్గట్టు మీకు పాదాలు ఇస్తారు షాప్ దగ్గర. అయితే డబల్ పాదం ఉంది కదా మిషన్ పాదం, అదైతే దాంతో వేసేయచ్చు కదా అనుకోవచ్చు. చాలామంది ఈ మధ్యలో అలా వేస్తున్నారు. నిజానికి పెద్ద పాదంతో వేయొచ్చు, కానీ థ్రెడ్ చిన్నది, బాగా చిన్న సైజు ఉన్న థ్రెడ్ మాత్రమే వేయగలుగుతాము. నేను ఇప్పుడు వేసే థ్రెడ్ అయితే కొంచెం పెద్ద సైజు కాబట్టి దీనికి కంపల్సరీ సింగిల్ పాదం బిగించవలసిందే, లేదంటే రాదు, బాగా వంకరలు వచ్చేస్తుంది అన్నమాట. సింగిల్ పాదం అయితే బిగించేస్తాను. ఇక మనకి కావలసిన గోల్డ్ కలర్ క్లాత్ అయితే ఇలా స్క్వేల్ పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి 1.5 ఇంచ్ వరకు కొలిచేసి మనం టేప్ తోటి 1.5 ఇంచ్ వరకు వెడల్పును కొలిచేసి మార్కింగ్ చేసుకుని కట్ చేసేసుకోవడమే. పైపింగ్కి అవసరమైన క్లాత్ని ఈ విధంగా తీసేసుకోవాలి, క్రాస్ ముక్కలుగాను. కొత్తగా నేర్చుకునే వారికి పైపింగ్ వెయ్యాలంటే సింగిల్ పాదమే ది బెస్ట్ అని చెప్తాను నేనైతే. డబల్ పాదం మీద మనం పాదం మార్చడానికి కాస్త టైం కానీ సింగిల్ పాదం మీద వచ్చే నీట్నెస్ డబల్ పాదం మీద అయితే రాదు. కొత్త వారికి అయితే మీరు ఎప్పుడు కూడా కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు సింగిల్ పాదాన్ని యూజ్ చేసి పైపింగ్ వేసుకోండి, మంచిగా వస్తుంది. పాదం మార్చడానికి కాస్త టైం పడుతుంది కానీ మీకు పని ఈజీగా అయిపోతుంది. అలా కాకుండా ఎందుకులే దీని మీద వేసేద్దామని అనుకుంటారు చాలామంది, దానివల్ల ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అసలు మిషన్ మీద ఉన్న పాదంతో వేస్తే వంకరలు వచ్చేస్తుంది పైపింగు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడైతే క్రాస్గా వచ్చినాయి చూడండి ముక్కలన్నీ ఒకేలాగా. ఇలా ఒకేసారి కట్ చేసేసుకుంటాం కదా మనం. ఇదిగోండి ముక్కలన్నీ విప్పేసుకుని ఇవి క్రాస్ ముక్కల కింద తీసుకోవాలన్నమాట పైపింగ్కి వచ్చేసి. ఎందుకంటే రౌండ్ మెడ కదా మనం పెట్టింది, రౌండ్ మెడ కాకపోయినా ఏ మెడకైనా మీరు ఇలా క్రాస్గానే తీసుకోవాలి. మూలలో బాగా తిరగడానికి, నీట్గా రావడానికి క్రాస్ ముక్కల్ని ఉపయోగించాలి. స్ట్రైట్ ముక్క అయితే మనకి కుచ్చుల కింద వచ్చేస్తుంది అన్నమాట మెడల దగ్గర. స్ట్రైట్ ముక్క అయితే మడత కూడా పెట్టుకోవాలి. వీటికి మడతలు గట్టా పెట్టకుండా కుట్టేసుకోవచ్చు నీట్గా. ఇదిగోండి క్రాసులు చూడండి, అటువైపు ఒక క్రాసు ఇటువైపు ఒక క్రాస్ పెట్టి ఈ విధంగా 2 ముక్కలు క్రాస్గా ఈ విధంగా అతికేసుకోవడమే. చూడండి ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టి అతికేస్తున్నాను. అయితే చాలామంది పైపింగ్ బ్లౌజ్కి ఏ విధంగా వెయ్యాలి అనేది వీడియో పెట్టమని అడిగారనమాట, చాలాసార్లు కామెంట్ చేశారు. అయితే మన వీడియోలు అయితే తప్పకుండా మీరు అడిగినవి వస్తూనే ఉంటాయి, కాకపోతే కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కానీ కంపల్సరీ వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి. తప్పకుండా నా వీడియోని వాచ్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే బ్లౌజ్కి చాలా సింపుల్గా పైపింగ్ వేసేస్తాను. ఆ విధానాన్ని ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి మొత్తానికి ఒక దండలాగా క్రాస్గా పెట్టేసుకుని ముక్కల్ని విధంగా అతికేసుకున్నాం కదా. ఇలాగే మనం మెడపట్టీలు వేస్తాం కదా, ఆ విధంగానే అతికేసుకున్నాక ఇదైతే మీటర్ వచ్చేసి 120 రూపీస్ పడిందండి. ఈ గోల్డ్ క్లాత్ వచ్చేసి ఒక చోట 80 రూపాయలు కూడా ఉంటుంది మీటర్ వచ్చేసి. సిల్వరు గోల్డు ఒక 2 మీటర్లు 3 మీటర్లు ఇంట్లో పెట్టేసుకుంటే ఎప్పుడైనా బ్లౌజులు వచ్చినప్పుడు టక్కుని తీసి ఇలా పైపింగ్ వేసేసుకోవచ్చు. ఇలా కాకుండా బయట పైపింగ్ రెడీమేడ్గా దొరికేస్తుంది, కానీ అది కాస్త ఎక్కువ రేటే ఉంటుంది. అది మీటర్ లెక్క లేదంటే బండి కింద కొనేసుకున్నా మనకి డబ్బులు ఎక్కువ పడతాయండి. ఇలా మనం తయారు చేసుకుంటేనే తక్కువ డబ్బుల్లో మంచి నీట్నెస్ కూడా వస్తుంది. దీనికి వచ్చింది మళ్ళీ దానికి రాదండి, మంచిది కూడా, ఇది క్వాలిటీగా ఉంటుంది. ఇక్కడ చూడండి క్లాత్ ఉంది కదా, క్లాత్కి ఒక్క సైడ్ మాత్రమే మీరు ఎంతైతే ఖర్చుని మెయింటైన్ చేస్తారో అది మాత్రం ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి ఈ విధంగా బ్లౌజ్ మీద పెట్టేసుకుని చూడండి మీరు ఎంత ఖర్చుని మెయింటైన్ చేస్తారు, చివరి వరకు ఒకే లెవెల్లో మెయింటైన్ చేయాలి. మడత కూడా ఒకే లెవెల్లో ఉండాలన్నమాట. చూడండి ఇలా దారం పెట్టేసుకుని ఈ విధంగా కుట్టేసుకోవడమే. చూడండి ఇదిగోండి ఎంత ఉంది మనకి ఖర్చు లెవెలు, ఆ ఖర్చు లెవెల్లోనే దారం పెట్టేసుకుని ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే ఒకే కుట్లో మీకు తిరిగిపోతుంది.
వెనక్కి చూపిస్తాను. ఇదిగోండి చివరి వరకు కూడా మీకు రౌండ్లు కాడ మొత్తం ఇది చెయ్యి హ్యాండ్ అండి. ఇదైతే హ్యాండ్కి ఫస్ట్ వేస్తున్నాను, తర్వాత మెడకు వేద్దాము. బ్లౌజ్ మెడకైతే ఇదిగోండి చూసారా, ఒకే ఖర్చుని మెయింటైన్ చేసుకుంటూ ఇలా దారం పెట్టేసుకుని నీట్గాను చూడండి ఇలా కట్ చేసేసుకున్నాక మిగిలిన ఖర్చు ఏదైతే ఎక్కువ ఖర్చు యువతలకు వదిలేస్తామో ఆ ఖర్చుని మడత పెట్టేసుకుని వెనకాల స్టిచ్ వేసేసుకుందాము. చాలా ఈజీగా అయిపోద్ది పైపింగ్ అయితే. ఇదిగోండి ఖర్చు అయితే మీరు ఈ విధంగా మెయింటైన్ చేశారు చూసారా, ఆ ఖర్చుని ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకుని మళ్ళా వెనక్కి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి చూసారు కదా, ఇలా ఇలా ఫోల్డ్ చేసి మనం వెనకాలైనా వేసుకోవచ్చు, పైన అయినా ఈ విధంగా వేసేసుకోవచ్చు, లేదంటే వెనక్కి తిప్పి వెనక్కి అయితే క్లియర్గా కనపడుతుంది పైకంటే. చూడండి ఇలాగా వెనక్కి ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకుంటే చేతి కుట్టు కూడా అవసరం లేదు దీనికైతే. ఒకవేళ ఇక్కడ మిషన్ కుట్టు అవసరం వద్దు అనుకుంటే చేతి కుట్టు కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి మిషన్ కుట్టే మంచిగా ఓడకుండా ఉంటుంది. పైపింగ్ బ్లౌజులకి మిషన్ కుట్టి వేసేసుకుంటేనే మంచిది, గమ్మును ఓడదు, అలా గట్టిగా ఉండి నీట్నెస్ ఇస్తుంది. ఇదిగోండి ఇలాగా చూసారా, ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవడమే చివర. ఇంతే అయిపోయిందండి. హ్యాండ్కి అయితే 2 హ్యాండ్లకి ఈ విధంగా వేసేసాను. ఇక బ్లౌజు మెడకైతే చూసేద్దాము. చూడండి ఎంత బాగా వచ్చిందో నీట్గాను. పైన అయితే దీనికి కుట్టు వేయలేదు, చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇంతే పైపింగు. ఇక్కడ మెడకైతే వేస్తున్నాను. ఇదిగోండి తిరిగేసి చూడండి, ఆ కింద పెట్టుకోవాలి. మన ఏదైతే థ్రెడ్ ఉందో ఎక్కువ ఖర్చుని అవతల వైపు వదిలేసి మనం ఎంత ఖర్చునైతే మెయింటైన్ చేస్తామో ఆ ఖర్చుని మాత్రమే తీసుకోవాలి థ్రెడ్ తోటి. చూడండి ఈ విధంగా తీసుకుని ఇలా బ్లౌజ్కి ఇలా ఫోల్డ్ చేయాలి. ఎదరైతే ఫోల్డ్ చేసి చూడండి ఈ విధంగా మనం ఇంత ఖర్చు మెయింటైన్ చేస్తాం. ఈ చివర మొదలెడతాం, ఇంకా బ్లౌజు ఆ చివరి వరకు ఇంకా అదే కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి పాదం అయితే పెట్టేసి కొంచెం రెప్ ఇచ్చి ఆఫ్ చేసుకుని చూడండి ఇక్కడైతే నీట్గా ఇలా సర్దుకోవాలి. సర్దుకొని ఇదిగోండి ఇలాగా ఇలా సర్దేసుకుని పెట్టుకుని ఇలా స్టిచ్ వేసేసుకోవడమే. ఈ చివరైతే మొదలు పెట్టాం కదా, మనం తాళ్ళు పట్టి దగ్గర మొదలు పెట్టాము, హుక్స్ పట్టి దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఇదే ఖర్చుని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. మీకు రౌండ్ కూడా చక్కగా తిరిగిపోతుంది, ఎందుకంటే మీరు తీసుకున్నది క్రాస్ ముక్కలు కాబట్టి. చూడండి ఈ విధంగా ఇలాగా చూసారా, ఇదిగోండి ముక్క చూడండి ఏ విధంగా పెట్టాను. మీరు ఏదైతే థ్రెడ్ని స్ట్రైట్గా పెడతారో ఆ థ్రెడ్ పెట్టే వరకు మీరు ఖర్చు మెయింటైన్ చేస్తున్నారని అర్థం. చూడండి ఈ ఖర్చు లెవెల్లో మీరు మెయింటైన్ చేస్తున్నారో అదే ఖర్చు లెవెల్లో థ్రెడ్ని పెట్టుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి. మీరు పెట్టుకున్నది సింగిల్ పాదం కాబట్టి మీకు చాలా ఈజీగా వస్తుంది. ఈ లెవెల్లో మీరు వేస్తే పైపింగ్ వచ్చేసి మీరు డబల్ పాదం మీద పైపింగ్ వేయాలనుకుంటే థ్రెడ్ సైజు వచ్చేసి చాలా చిన్న సైజు ఉన్న థ్రెడ్ని యూజ్ చేయాలి. నా దగ్గర అయితే చిన్న సైజు థ్రెడ్ లేదండి, పెద్ద సైజు థ్రెడ్ ఇది. ఈ థ్రెడ్ తోటి అయితే సింగిల్ పాదం కంపల్సరీ పెట్టాలి. డబల్ పాదం పెడితే వంకరలు వచ్చేస్తుందండి. చాలామంది డబల్ పాదంతో పైపింగ్ వేస్తుంటే మీరు చూస్తారు కదా, వాళ్ళకి చాలా బాగా వచ్చేస్తుంది, నాకు రావట్లేదని చాలామంది అనుకుంటారు. నిజానికి ఇక్కడ ట్రిక్ నేను చెప్పేదే, థ్రెడ్ లావుగా బాగా లావుగా ఉన్నదానికి డబల్ పాదం మీద రాదని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు థ్రెడ్ చిన్న సైజు ఉన్నది మాత్రమే డబల్ పాదం మీద వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా చూసారు కదా, రౌండ్ షేపు మనకి మెడ రౌండ్ అన్నమాట. ఇది రౌండ్ షేప్ దగ్గర కూడా ఇలా తిరుగుతుందంటే దీనికి కారణం మనం తీసుకున్న ముక్క ఏదైతే ఉందో అది క్రాస్ ముక్క, గోల్డ్ కలర్ ముక్క. ఓకేనా, స్ట్రైట్ ముక్క అయితే ఈ విధంగా తిరగదు. ఖచ్చితంగా మీరు ఎప్పుడు వేసినా బ్లౌజులకి ఇలా క్రాస్ ముక్క వేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా చూసారా ఏ విధంగా వస్తుందో, ఒకే స్టిచ్లో వచ్చేస్తుంది మీకైతే. ఇలా దారాన్ని థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసుకుని ఇదే ఖర్చుని మెయింటైన్ చేస్తున్నాను, చూసారు కదా. ఇదే ఖర్చు ఒక సైడ్ ఎక్కువ ఖర్చుని పెట్టేసుకుని లోపల కుట్టేసినట్టు, బ్లౌజ్ లోపల కుట్టేసినట్టు, ఒక సైడ్ చివరి కుట్టేసినట్టు కుట్టారంటే ఎగుడు దిగుళ్ళు వచ్చేస్తాయి మెడ.
ఒకే ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ చివరి వరకు కుట్టాలి. ఈ విధంగా థ్రెడ్ చూడండి ఏ విధంగా పెడుతున్నానో. ఇంతేనండి, చాలా ఈజీ. పైపింగ్ అయితే ఫినిషింగ్ బాగుంటే కస్టమర్ మనకి చక్కగా పైపింగ్కి ఎక్కువ మనీ కూడా ఇస్తారు. బొటిక్లో అయితే ఇలా ఫినిషింగ్ బాగుండడానికి ఊరికే ఈ పైపింగ్ వేసేస్తారు. ఇదిగోండి ఈ విధంగా ఫినిషింగ్ బాగుంటుంది. అక్కడ రేట్లు ఎక్కువ చెప్తారు కదా, బాగా ఎక్కువగా బొటిక్లో అయితే. ఇదిగోండి ఈ విధంగా లాస్ట్లో కూడా మడత పెట్టి ఫోల్డ్ చేసేసాను కదా, అక్కడ ఒక స్టిచ్ వేస్తాను. ఇక్కడతోటి మనకు కుట్ అయిపోయిందండి. ఇప్పుడైతే మీరు ఏదైతే ఖర్చు మెయింటైన్ చేశారో వెనకాల, దానికి రౌండ్లు తిరిగే కాడ ఇలా కట్ చేసుకోండి. కొద్దిగా ఇలా కొంచెం కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే ముక్క బాగా తిరుగుతుంది వెనక్కి. ఇదిగోండి మనం మామూలు బ్లౌజ్కి కూడా ఇలాగే కట్ చేసుకుంటాం కదా మెడ ముక్క తిప్పినప్పుడు, ఆ విధంగానే నేనైతే ఎప్పుడు థ్రెడ్ ఇలా పైపింగ్ చేసినా, థ్రెడ్ పైపింగ్ చేసినా ఈ విధంగానే అతుకుతాను. ఈ విధంగానే స్టిచ్ వేస్తాను. చూడండి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవచ్చు ఒకే కుట్టు. లేదంటే ఇక్కడ చూడండి మెడకి చివరిన ఒక కుట్టు వేసుకుని తర్వాత ఖర్చుని ఫోల్డింగ్ చేసి కుడదాము మెడంతా. చూడండి చూసారా, పైపింగ్ పక్కనే కుట్టు పడుతుంది. ఈ కుట్టు ఖచ్చితంగా ఎక్కడ పడుతుందంటే ఈ క్లాత్ చివరన పడుతుందండి. పైపింగ్ మీదకి వెళ్ళకూడదు. క్లాత్ చివరన రెండు ఉంటాయి కదా మనకి, పైపింగ్ అలాగే క్లాత్, ఆ మధ్యలో కూడా కాదు, క్లాత్ చివరన పడుతుందండి. చూడండి ఇలా చుట్టూరు కూడా నీట్గా స్టిచ్ వేసేసుకోవడమే. ఇలా మనకి రౌండ్లు తిరిగే కాడ నీట్గా సర్దుకుని ఈ విధంగా ఫోల్డ్ నీట్గా ఇలా స్టిచ్ వేసేసుకోవడం. పైన పైపింగ్ చాలా నీట్గా వస్తుంది. మీరు తీసుకున్నది స్ట్రైట్ ముక్క కాదు కాబట్టి, ఇది క్రాస్ ముక్క కాబట్టి తిరగదనుకోండి పాదం. అక్కడైతే మీరు ఈ ఏదైతే మన క్రాస్ ముక్క ఉందో అది సాగ తీసుకుని కుట్టవచ్చు, ఇలా స్టిచ్ వేసుకోవచ్చు. మీకు అర్థమైందా? వెనకాల ఉన్న ముక్క ఏదైతే ఉందో గోల్డ్ ముక్క అది సాగుతుంది అన్నమాట. అంటే రౌండ్లు తిరగని చోట ఇలాగా సాగ తీసుకోవచ్చు అని చూపిస్తున్నాను. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా క్లాత్ చివరన పడుతుంది కుట్టయితే. సింగిల్ పాదంతో ఇంత నీట్గా వచ్చేస్తుంది. అదే డబుల్ పాదం అయితే వంకర్ల కింద వస్తుందండి. ఇలా వంకర్ల కింద వచ్చేస్తుంది. అందుకే సింగిల్ పాదం చాలా నీట్నెస్ ఇస్తుంది. సింగిల్ పాదం తొందరగా కూడా పని అయిపోతుంది. అంటే మనం అనుకున్నది అనుకున్నట్టుగా అయిపోతుంది. అదే డబుల్ పాదం అనుకోండి, మీరు ఆ చివరి నుంచి చివరి స్టిచ్ వేసేటప్పుడు మధ్యలో ఎక్కడో దుక్కున ముడతలు పడ్డము లేదంటే ఏదో ఒకటి జరగవచ్చు. దానివల్ల మళ్ళీ కుట్లిప్పి మళ్ళీ కుట్టవలసి వస్తుంది. ఇది అలా కాదు, మీరు అనుకున్నట్టే నీట్ ఫినిషింగ్ ఇస్తుంది. అందుకే సింగిల్ పాదం కొనుక్కుంటాం మంచిదే. చూడండి ఇక్కడైతే ఇక ఫైనల్గా మనం ఖర్చు మెయింటైన్ చేసాం కదా, ఆ ఖర్చుకి ఇలా ఫోల్డ్ చేసేసి ఈ క్లాత్ని, గోల్డ్ క్లాత్ని ఈ విధంగా స్టిచ్ వేసేయడమే. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి నీట్గా స్టిచ్ వేసేయడమే. నేనైతే 2-3 రకాలుగా వేస్తాను పైపింగ్ అయితే, కానీ నాకు తక్కువ సమయంలో అయిపోయి ఎక్కువ నీట్నెస్ని ఇచ్చేదైతే ఇదేనండి. తొందరగా అయిపోతుంది, అలాగే నీట్నెస్ కూడా బాగుంటుంది. ఇక దీనికి చేతి కుట్టు అవసరం లేదండి. చివరైతే వేసేస్తున్నాం కదా, ఈ ముక్క లేకుండా ఈ విధంగా ఖర్చుని ఇలా ఫోల్డ్ చేసి నీట్గా ఇలా వేసేస్తున్నాం కాబట్టి దీనికి అవసరం లేదు మనకి చేతి కుట్లు. ఒకవేళ చేతి కుట్లు మాకు మిషన్ కుట్టొద్దు, చేతి కుట్లు వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు. టైం ఎక్కువ పడుతుంది. ఇదైతే తొందరగా అయిపోతుంది కానీ ఎప్పటికీ ఓడదు. చూడండి ఈ విధంగా ఖర్చుని ఫోల్డింగ్ చేసేసి బయటికి ఖర్చులు రాకుండా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవడమే. చూడండి ఈ విధంగా చూసారు కదా, ఇలా నీట్గా వేసేసుకోవడమే. గోల్డ్ కలర్ క్లాత్ అయితే చాలా ఇట్లకి పనికొస్తుందండి. మనం ఎప్పుడో కానీ సిల్వర్ వేయం, కానీ గోల్డ్ అయితే మ్యాక్సిమం చాలా చాలా శారీల్లో గోల్డ్ ఎక్కువ వస్తూ ఉంటుంది.
చూడండి ఇది బెనారస్ క్లాత్ అన్నమాట. అయితే చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. చేతికుట్లు ఏమీ అవసరం లేదు. ఈ రౌండ్లు తిరిగే కాడ నీట్గా అలా తీసుకుంటూ కుట్టేసుకోవడమే. ఇదిగోండి దీనికైతే బుట్ట హ్యాండ్స్ అయితే స్టిచ్ వేసానండి. బుట్ట హ్యాండు దీని కటింగు, బుట్ట హ్యాండ్ కటింగు, బుట్ట హ్యాండ్ స్టిచ్చింగు రేపైతే పెడతాను వీడియో. చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. మీరు చేతికుట్లు అవసరమే లేదు. ఇదిగోండి దీనికైతే చేతికుట్టు వేశారు. చూడండి ఈ విధంగా వేసుకోవచ్చు కావాలితే. ఇదైతే వైటు మనకి సిల్వర్ అన్నమాట. ఇదైతే మనకి గోల్డ్. ఓకేనా. ఇదిగోండి చక్కగా నీట్గా వచ్చేసింది కదా. దీనికైతే తాళ్ళు పెడుతున్నాను మెడకైతే. చూడండి ఈ విధంగా గంటల హ్యాంగింగేనండి, సింపుల్గా అన్నమాట. 3 గంటలు అయితే పెడుతున్నాను. ఓకేనా. ఇదిగోండి ఇంకెప్పుడు కూడా పైపింగ్ ఇంత ఈజీగా వేసేసుకోవచ్చండి. కాకపోతే మీరు పాదము మార్చుకోవడమే తేడా. పాదాన్ని టర్నర్ స్కూల్ తోటి విప్పేసుకుని నీట్గా మార్చేసుకుంటే బాగుంటుంది. చూడండి 1 ఇంచ్ గ్యాప్లో మళ్ళీ ఇంకో గంట అయితే పెడుతున్నాను. ఇలా 3 గంటలు అయితే పెట్టేసి స్టిచ్ వేసేస్తున్నాను. ఇదిగోండి డబల్ పాదం అయితే మళ్ళీ బిగించేసాను. మనకి మిషన్ కొన్నప్పుడు మిషనరీ ఐటెంలో మనకి ఇస్తారు కదా టర్నర్ స్కూలు, వాటిని ఉపయోగించి ఈ విధంగా బిగించేసుకోవచ్చు. నట్లు విప్పుకుని బిగించుకోవడానికి అవన్నీ అన్నమాట ఇస్తూ ఉంటారు. చూడండి ఈ విధంగా. ఇప్పుడైతే రకరకాల పాదాలు అయితే వచ్చినాయండి. ఇప్పుడు మనకి క్లాత్ ఫోల్డింగ్ అవడానికి పాదాలు వచ్చినాయి. చాలా డిఫరెంట్గా ఆన్లైన్లో దొరుకుతున్నాయి. మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ. చూసారా మీరు, అమెజాన్లో మంచిగా ఉంటాయి కొనుక్కోవాలనుకుంటే. కొంచెం కాస్ట్ ఎక్కువైనా మన్నికి ఎక్కువనే ఉంటాయండి. ఇదిగోండి తాడైతే అతికేస్తున్నాను ఈ విధంగా పెట్టేసి. ఇదిగోండి ఇదైతే బుట్ట హ్యాండ్స్ అండి. బుట్ట హ్యాండ్స్ కటింగు అలాగే స్టిచ్చింగ్ కూడా రేపైతే పెడతాను. ఈరోజు అయితే ఈ పైపింగ్ గురించి ఎప్పటి నుంచో అడుగుతున్నారనేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. కొంచెం రఫ్ ఇచ్చేసి ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవడమే, తాడు ఓడకుండా. ఓకేనా. తాడు కూడా గోల్డ్ కలర్ అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా చూసారా ఎంత బాగా వచ్చిందో. పైపింగ్ అయితే ఈ విధంగా వేస్తానండి. పైపింగ్ అయితే నేను ఎప్పుడు వేసినాను. నెక్కకి అలాగే హ్యాండ్స్కి వేసానండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. మరి ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఇంట్రెస్ట్ ఉంటే టైలరింగ్ మీద మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మన వీడియోలు. మరి రేపొద్దున్న మనమైతే ఈ బుట్ట హ్యాండ్స్ ఎలా స్టిచ్ వేలు కటింగ్ చేయాలో చూసేద్దాము. ఆ వీడియోని పోస్ట్ చేస్తాను. తప్పకుండా వాచ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. బాయ్.